వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. భూభాగం ప్రకారం ప్రపంచంలోనే పెద్ద దేశమైన రష్యాకు అధినేత. అంతేకాకుండా వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ టాప్ లీడర్స్లో ఒకడు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి తర్వాత అంతటి పవర్, పాపులారిటీ కలిగిన నాయకుడు. తన మాటలు చేతలతో ఎన్నోసార్లు చర్చల్లో ఉన్నారు. తన ఆకస్మిక నిర్ణయాలు, పాలనపరమైన విధి విధాలతో పలుమాట్లు వార్తల్లో నిలిచారు. ఈయన గురించి తెలియని వాళ్ళు దాదాపుగా లేరనే చెప్పుకోవాలి. గత ఏడాది యుక్రెయిన్పై యుద్ధం ప్రకటించి మరోసారి తానేంటో ప్రపంచ దేశాలకు చాటి చెప్పాడు. 2 శతాబ్దాలకు పైగా ఏకఛత్రాధిపత్యంతో రష్యాని ఏలుతున్న నాయకుడు. చూడ్డానికి సైలెంట్గా కనిపించినా వాయిలెంట్గా ఉంటాడు. మరి ఇలాంటి పుతిన్ ఎక్కడ పుట్టారు? కుటుంబ నేపథ్యం ఏంటి? చిన్నప్పటి నుంచి ఎలాంటి కష్టాలు పడ్డారు? చేపట్టిన ఉద్యోగాలేంటి? తన చిన్న ఏజ్లో బాత్రూమ్ అండ్ కిచెన్ కూడా పక్కన వాళ్ళతో షేర్ చేసుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక టాయిలెట్ మొత్తం గోల్డ్తో కొనే రేంజ్కి ఎలా ఎదిగాడు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి. లాస్ట్లో పుతిన్ లగ్జూరియస్ లైఫ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాం. పుతిన్ 1952 అక్టోబర్ 7న నాటి సోవియట్ యూనియన్ లెనిన్గ్రేడ్లో, ప్రస్తుతం సెయింట్ పీటర్స్బర్గ్, వ్లాదిమిర్ స్పిరిడోనోవిచ్ పుతిన్, మారియా ఇవనోవా పుతిన్ దంపతులకు 3వ సంతానంగా జన్మించారు. అతని తాతగారు స్పెరిడన్ పుతిన్ రష్యాలో అగ్రస్థాయి నాయకులైన వ్లాదిమిర్ లెనిన్, జోసెఫ్ స్టాలిన్ దగ్గర వ్యక్తిగత వంటగాడిలా పనిచేసేవాడు. ప్రస్తుతం పుతిన్ దేశ అధ్యక్షుని హోదాలో రాజభవనాల్లో నివసిస్తున్నారు. కానీ చిన్నతనంలో చాలా సాధారణ జీవితం గడిపారు. కుటుంబం గడిచేందుకు తన తల్లి ఒక ఫ్యామిలీలో కార్మికురాలుగా పనిచేసేవారు. తన తండ్రి సోవియట్ యూనియన్లో నేవీలో ఉద్యోగం చేసేవారు. ఆయనకు 2 సోదరులు. కానీ పుతిన్ కంటే ముందు 1930లో జన్మించిన అతడి సోదరుడు ఆల్బర్ట్ బాల్యంలో మరణించాడు. 1940లో జన్మించిన రెండో సోదరుడు విక్టర్ 1942లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వచ్చిన కరువులో ఆకలితో మరణించాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పుతిన్ తల్లిదండ్రులు జర్మన్ ఆక్రమణదారులు చేసిన దాడిలో చనిపోయారు. బాల్యంలో తనకంటే పెద్దవాళ్లతో తరచూ గొడవలు పడడం వల్ల జూడో నేర్చుకున్నారు. తన పాఠశాల విద్యాభ్యాసం పూర్తి కాకముందే సోవియట్ ఇంటెలిజెన్స్ మెయిన్ విభాగం కేజీబీలో పని చేయాలని అనుకున్నారు. పుతిన్ కుటుంబం గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. పుతిన్కు ల్యూడ్ మిలాల్తో వివాహం 1983లో జరిగింది. ఆ సమయంలో ఆమె ఎయిర్ హోస్టెస్, ఆయన కేజీబీ ఆఫీసర్గా ఉన్నారు. పరస్పర అంగీకారాలతో 2014లో వీళ్ళిద్దరూ విడిపోయారు. వీళ్ళకిద్దరు కూతుర్లు రష్యాలో నివసిస్తున్నారు. 2017 నాటికి 2 మనవరాళ్లు కూడా ఉన్నారని ఓ కార్యక్రమంలో పుతిన్ చెప్పారు. తన కుటుంబం గురించి బహిరంగంగా చర్చించడానికి ఆయన ఇష్టపడరు. తన ఖాళీ సమయంలో కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్, లెనిన్ రచనలను చదవడానికి ఇష్టపడేవారు. పుతిన్ సెయింట్ పీటర్స్బర్గ్ హై స్కూల్లో జర్మన్ నేర్చుకున్నారు. దాంతోపాటు ఇంగ్లీష్ కూడా మాట్లాడగలరు. 1970లో లెనిన్గ్రేడ్ స్టేట్ యూనివర్సిటీలో న్యాయ విద్యను అభ్యసించారు. అనుకున్నట్లుగానే న్యాయ విద్య పూర్తయిన అనంతరం కేజీబీలో గూఢచారిగా చేరారు. అప్పుడే పలు సీక్రెట్ ఆపరేషన్లకు నాయకత్వం వహించారు. 1975లో జర్మన్లో అండర్ కవర్ ఆపరేషన్ ఏజెంట్గా పనిచేసి కేజీబీలో గూఢచారి నుంచి లెఫ్టినెంట్ కర్నల్ స్థాయికి ఎదిగాడు. 15 ఉద్యోగ సమయం తరువాత తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. సోవియట్ రష్యాను పరిపాలించిన ఫేమస్ లీడర్ జోసెఫ్ స్టాలిన్ తర్వాత అత్యధిక కాలం ఆ దేశాన్ని పాలించిన వ్యక్తిగా పుతిన్ రికార్డ్ సృష్టించారు. 1990లో పుతిన్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. సెయింట్ పీటర్స్బర్గ్ మేయర్ అనటోలీకి కీలకమైన సహాయకుడిగా పనిచేశాడు. 1997లో ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్కు చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. తరువాత అంచెలంచెలుగా ఎదగడం ప్రారంభించారు. 1997లో తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2000లో పూర్తి స్థాయిలో ఆ పదవిలో కొనసాగారు. పుతిన్ అధ్యక్ష బాధ్యతను చేపట్టిన ఆరంభంలో రష్యాలో వరుస బాంబుల దాడులు జరిగాయి. ఆ పరిస్థితుల్లో పుతిన్ వ్యవహరించిన తీరుకు ప్రజల్లో మంచి పేరొచ్చింది. 2 శతాబ్దాలకు పైగా, అంటే 20 ఏళ్లకు పైగా అధ్యక్షుడిగా ఉన్నారు. పుతిన్ 2000 నుంచి 2008 వరకు 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. రష్యా రాజ్యాంగం ప్రకారం
ఏ వ్యక్తి 2 సార్లకు మించి వరుసగా అధ్యక్ష బాధ్యతలను చేపట్టడానికి వీల్లేదు. అందుకే తన సన్నిహితుడైన ద్విమిత్రి మెద్వెదేవ్ను అధ్యక్షుడిగా చేసి 2008 నుంచి 2012 వరకు ఆయన ప్రధానిగా కొనసాగారు. ఆపై 2012 నుంచి 2018 వరకు అధ్యక్షుడిగా రెండోసారి పదవి చేపట్టారు. ఇప్పటికీ అందులోనే కొనసాగుతున్నారు. వాస్తవానికి ఆయన పదవీ కాలం 2024లో ముగుస్తుండగా తన అధికారాన్ని మరింత కాలం కొనసాగించేందుకు ఏకంగా రాజ్యాంగ సవరణ చేశారు. దీంతో 2036 వరకు తానే అధ్యక్షుడిగా ఉండేలా చేసుకున్నారు. పుతిన్ తనకు వ్యతిరేకంగా గళం వినిపించే వాళ్ళని నిస్సహాయ స్థితుల్ని చేయగలే నేర్పరి ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత ఎంతో మందిని అణిచివేశారని చెప్తారు. ముఖ్యంగా ఆయనను విమర్శించిన వారు అనుమానాస్పద రీతిలో మరణించారు. ఆయన తయారు చేసిన ప్రైవేట్ సైన్యం ద వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ సైతం ఆయనపై తిరుగుబాటు చేసిన కొన్ని రోజులకే విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన మృతిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒకసారి రష్యాలో సంపన్న వ్యక్తి మిఖాయిల్ అపోజిషన్ పార్టీకి ఫండింగ్ ఇచ్చారు. కొంతకాలం తరువాత ఆయన పన్ను ఎగవేత కేసులో 10 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. దీనికి తాజా ఉదాహరణ సైతం ఇటీవలే జరిగింది. పుతిన్ విధానాలను తీవ్రస్థాయిలో విమర్శించే రష్యా నాయకుడు, అవినీతి వ్యతిరేక ఫౌండేషన్ వ్యవస్థాపకుడైన అలెక్స్ నవానీ ఇటీవలే తనున్న జైలు నుంచి అదృశ్యమయ్యారు. అతనికి ఈ ఆగస్టులో 19 ఏళ్ల జైలు శిక్ష సైతం పడింది. అతన్ని సంప్రదించాలనుకున్న న్యాయవాదులకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఈ విషయం బయటపడింది. ఈ అంశంపై అమెరికా సైతం ఆందోళన వ్యక్తం చేసింది. 1990లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత రష్యాను స్థిరంగా ఉంచేందుకు ఆయన చేసిన కృషికి ప్రజల నుంచి భారీ మద్దతు లభించింది. 2014లో క్రిమియాను రష్యాలో కలిపేసుకోవడం ద్వారా ఆ దేశ ప్రజల మనసులు గెలిచారు. అంతేకాకుండా ఆయన గతేడాది ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించడం ద్వారా ప్రజల నుంచి మరింత నమ్మకాన్ని మూటగట్టుకున్నారు. రష్యా అధ్యక్షుడిగా యుద్ధం ప్రారంభానికి ముందు ఆయనకు 68% మంది మద్దతు తెలిపితే వారం క్రితం ఈ సంఖ్య 76%కి పెరిగింది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత రష్యాను మళ్లీ అగ్రరాజ్యంగా నిలుపాలని పుతిన్ తపన పడుతున్నారు. అందులో భాగంగానే ఉక్రెయిన్ ఆక్రమణకు అడుగులు వేస్తున్నారు. ఇంకా ఐరనీ ఏంటంటే ఇన్ని యుద్ధాలు అండ్ డిక్టేటర్షిప్ లక్షణాలు ఉన్న ఇతన్ని 2014 అండ్ 2021లో నోబెల్ పీస్ ప్రైజ్ కోసం నామినేట్ చేశారు. మీరెప్పుడైనా పుతిన్ వాకింగ్ స్టైల్ చూసారా? సాధారణంగా మనం నడిచేటప్పుడు 2 చేతులు కదులుతాయి కదా, కానీ పుతిన్కి అలా కాదు. నడిచేటప్పుడు ఆయన ఎడమ చేతి ఫ్రీగా మూవ్ అయితే కుడి చేయి మాత్రం కదలకుండా ఉంటుంది. దీని గురించి బ్రిటిష్ మెడికల్ జర్నల్ 2015లో అధ్యయనం చేసింది. దీని వెనుకున్న రహస్యం ఏంటంటే ఆయన కేజీబీలో పనిచేసేటప్పుడు ఆయుధాలను వాడేందుకు వీలుగా ఈ రకమైన నడకను నేర్చుకున్నారు. వారి ట్రైనింగ్లో భాగంగా ఇది అలవాటైంది. కేజీబీలో పనిచేసే వాళ్ళందరూ కూడా కుడి చేతిలో ఆయుధాన్ని పట్టుకొని ఒకవైపుకు వంగి నడుస్తారు. దీనివల్ల నడిచే వేగం పెరుగుతుంది. రష్యా మాజీ ప్రధాని మెద్వెదేవ్, రక్షణ మంత్రి అనటోలీ నెడ్యాకోవ్, మిలిటరీ కమాండర్ సెర్జీ ఇవనోవ్ వీళ్ళు కూడా ఇలానే నడుస్తారు. ఇలా నడవడం వల్ల సడన్గా ఏదైనా జరిగితే క్షణకాలంలోనే కుడి చేతిలో ఆయుధం బయటికి తీసే అవకాశం ఉంటుంది. పుతిన్కి ఉన్న మరో ప్లస్ పాయింట్ ఏంటంటే మిగతా దేశ అధ్యక్షులకు, ప్రధాన ముఖ్యమంత్రులకు అకస్మాత్తుగా ఏదైనా ఆపద సంభవిస్తే లేదా అటాక్ జరిగితే వారు రక్షణ కోసం తమ సెక్యూరిటీ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇందులో అమెరికా అధ్యక్షుడికి కూడా మినహాయింపేమీ లేదు. కానీ పుతిన్ స్వతహాగా సైనిక శిక్షణ తీసుకొని ఉన్నాడు. పైగా సీక్రెట్ ఏజెన్సీస్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. దీనికి తోడుగా ఆయనకు ఆయుధాల ఉపయోగం, మార్షల్ ఆర్ట్స్ లాంటి ఆత్మరక్షణ విద్యలు కూడా వచ్చు. కాబట్టి భద్రత సిబ్బందిపై ఆధారపడకుండానే తనని తాను కాపాడుకోగలడు. మిగిలిన దేశ అధినేతల కన్నా పుతిన్ తీరు కాస్త భిన్నంగానే ఉంటుంది. ఫైటర్స్ జెట్లలో ప్రయాణించడం, బైకర్స్ ఫెస్టివల్లో పాల్గొనడం, గుర్రపు స్వారీలు చేయడం, అప్పుడప్పుడు మార్షల్ ఆర్ట్ దుస్తుల్లో దర్శనమివ్వటం, తన పెంపుడు జంతువులతో గడపడం లాంటివి చేస్తుంటారు. స్వతహాగా పోరాట యోధుడైన పుతిన్ సాధారణంగా ఫిట్నెస్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. పుతిన్ దగ్గర 43 ప్లేన్స్, 7,000 కార్స్, 15 హెలికాప్టర్స్ అండ్ ఒక జెట్ ప్లేన్ ఉంది. వీటితో పాటు ఫుల్ గోల్డ్తో చేసిన ఒక బాత్రూమ్ కూడా ఉంది. పైన మనం చెప్పినవన్నీ పెట్టడానికి ఒక హౌస్ కావాలి కదా. దానికోసం 800 కోట్లు పెట్టి ఒక బంగ్లా కొన్నారు పుతిన్.
ఎక్కువగా ఉండేది అక్కడే అని అంటుంటారు. కానీ ఆ బంగ్లా లోపల ఎలా ఉంటుంది అని ఎవరికీ తెలియదు. అంత సీక్రెట్గా ఉంచుతారు. ఇక్కడికి ఎవరికీ ప్రవేశం కూడా ఉండదు. ఒక శాటిలైట్ ఫోటోలో మాత్రం అతని బంగ్లాలో ఒక పార్ట్ని ఫోటో తీశారు. అదే మీరిప్పుడు చూస్తున్నారు. పుతిన్ దగ్గర ఒక గోస్ట్ ట్రైన్ కూడా ఉంది అని అంటారు. దాన్ని గోస్ట్ ట్రైన్ అని ఎందుకు అంటారంటే ఇది ఉందని తెలుసు, కానీ ఇంతవరకు దీన్ని ఎవ్వరూ చూడలేదు. దీన్ని బయట అంతా బుల్లెట్ ప్రూఫ్తో చేశారు. ఇక లోపల జిమ్, మీటింగ్ రూమ్, స్పా, రెస్టారెంట్తో పాటు యాంటీ ఏజింగ్ ఎక్విప్మెంట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అని అంటారు. మరీ ముఖ్యంగా ఈ ట్రైన్ ఎప్పుడు కంప్లీట్ వెపన్స్తో లోడ్ అయి ఉంటుంది అని అంటారు. పుతిన్ని వరల్డ్లోనే రిచెస్ట్ సీక్రెట్ బిలియనియర్ అని అంటారు. ఇతని దగ్గర అంత వెల్త్ ఉంది, కానీ ఎప్పుడు దాన్ని బయటకు చెప్పుకోడు. తనకి వచ్చే శాలరీ సంవత్సరానికి 80 లక్షలు తప్ప తన దగ్గర అసలు ఎలాంటి వెల్త్ లేదని అంటారు. ఒకసారి తన దగ్గర పనిచేసి మానేసిన ఫండ్ మేనేజర్ పుతిన్ దగ్గర చాలా మనీ ఉందని, ఆ దేశంలో ఉన్న బిలియనియర్స్ని తన సొంత లాభం కోసం వాడుకొని తన ఆస్తిని పెంచుకుంటున్నారని ఆరోపించారు. ఇంత రిచ్ అయినా కూడా దాన్ని పబ్లిక్గా అనుభవించే అదృష్టం మాత్రం పుతిన్కి లేదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.